ఈ రోజు పెద్దపల్లి పట్టణంలో కొలిపాక సీనన్న అభిమానులు, ఆత్మీయులు, స్నేహితులు కొలిపాక సీనన్న జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కొలిపాక సీనన్న చేత కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలకు ఎంతో సేవ చేయాలని ఆ దేవుడిని కోరుకున్నారు. కొలిపాక సీనన్న మాట్లాడుతూ తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. నమస్కారం అండి. ఈరోజు మా స్ఫూర్తి ఫౌండేషన్లో శ్రీమతి శ్రీ కొలిపాక నరసయ్య శంకరమ్మ పుణ్య దంపతుల కుమారుడైన శ్రీనివాస్ గారి పుట్టినరోజు వేడుకలు మా స్ఫూర్తి మానసిక దివ్యాంగుల చిన్నారుల మధ్య ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అన్నదానం చేయడం జరిగింది. అన్నదానంతో పాటు ఫ్రూట్స్, స్వీట్స్ పంపిణీ చేయడం జరిగింది. శ్రీనివాస్ గారి ఇటువంటి సేవలతో కూడిన పుట్టినరోజు వేడుకలు ఎన్నో జరుపుకోవాలని, భగవంతుడు వారికి వారి కుటుంబానికి ఆయుర్వేదాలు ఇవ్వాలని మా తరఫున, మా యజమాని తరఫున కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే శ్రీనివాస్ గారు. మరి ఈరోజు పెద్దపల్లి నియోజకవర్గంలోని మరి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీకి వర్గాలకు సంబంధించినటువంటి నా అభిమానులు కానీ, నా అనుచరులు కానీ, నా ఫాలోవర్స్ కానీ, నా ప్రజలు కానీ మరి ఈరోజు నా జన్మదినం సందర్భంగా వారు చాలామంది మరి ఈరోజు వారి రక్తదాన శిబిరాన్ని నిర్వహించి అలాగే కొన్ని చెట్లను కూడా మొక్కలు నాటడం జరిగింది. అలాగే స్ఫూర్తి మానసిక వికలాంగుల దాంట్లో అన్నదాన కార్యక్రమాలు చేస్తూ బర్త్డే సెలబ్రేషన్స్ని ఇంత ఘనంగా నిర్వహించినటువంటి నా ఫ్యాన్స్ అందరికీ, అలాగే పెద్దపల్లి నియోజకవర్గంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందినటువంటి బడుగు బలహీన వర్గాల ప్రజలందరికీ కూడా నా బర్త్డే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి రానున్న రోజుల్లో ఈ పెద్దపల్లి గడ్డ నుంచి మరి బీసీ జెండా ఎగరవేసి మన పెద్దపల్లి నియోజకవర్గాన్ని మన సామాజిక వర్గాలకు చెందినటువంటి ఈ బడుగు బలహీన వర్గాల నాయకుడిగా మీరందరూ ఆశీర్వదించి ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి, రాబో రోజుల్లో ఖచ్చితంగా బీసీ జెండా ఎగరాలి. బీసీ జెండా ఎగురితేనే మరి మన బతుకులు బాగుపడతాయి. మన తలరాతలు మనమే మార్చుకునే విధంగా మన ఓటు హక్కు ద్వారా మన సామ్రాజ్యాన్ని మనమే స్థాపించుకోవాలి. మన రాజ్యాన్ని మనమే తెచ్చుకోవాలి. మన రాజ్యాంగాన్ని మనమే తయారు చేసుకొని పెద్దపల్లి అభివృద్ధి దిశగా పెద్దపల్లిని ముందుకు తీసుకెళ్తూ రానున్న రోజుల్లో మీ అందరి సహాయ సహకారాలు ఎల్లవేళ ఇదే విధంగా ఉండాలని చెప్పి ఆ దేవుణ్ణి కోరుకుంటూ మరొకసారి నా బర్త్డే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు సెలవు తీసుకుంటా ఉన్నాను.